Hi students, welcome to Manavidya Alladi Publications YouTube channel. నేను బాలు సార్. సో స్టూడెంట్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుందాం. సో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్ అండి. సో చూడండి, మన కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ మనం ఈ బుక్ రూపంలో అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. సో తెలంగాణ ప్రభుత్వ పథకాలు అయితే 49 రూపీస్ అండి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయితే 39 రూపీస్ అండి. సో ఈ రెండు కూడా మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అదేవిధంగా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. కేవలం 49 రూపీస్కే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు విధానాలు అప్ టు 2023-24 బడ్జెట్ కలిపి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఈ బుక్ రూపంలోకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. జస్ట్ 39 రూపీస్ కేంద్ర ప్రభుత్వం, జస్ట్ 49 రూపీస్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి. కంప్లీట్గా ఈ బుక్ రూపంలో అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి, కోర్స్ పర్చేజ్ చేయండి, వీటిని 100% యూజ్ చేసుకోండి, మంచి స్కోర్ సాధించండి. ఓకేనా. స్కీమ్ సంబంధించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది కాబట్టి స్కీమ్స్ మీద మంచి కమాండింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. ఓకేనా. సో స్టూడెంట్స్ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్కి అడిగిన ఆన్సర్ చూద్దామండి. ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్, బ్రిక్స్ లేదా ఎన్డీబీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? చూడండి, బ్రిక్స్ లేదా చూడండి బ్రిక్స్ బ్యాంక్ అండి, ఇది బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ లేదా ఎన్డీబీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అని ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్స్ బీజింగ్, షాంఘై, మనీలా అండ్ వాషింగ్టన్ డీసీ ఇవ్వడం జరిగిందండి. చూడండి, దీనికి ఆన్సర్ ఏంటంటే షాంఘై. సో షాంఘై అనేది చైనా ఫినాన్షియల్ క్యాపిటల్ సిటీ అండి. ఓకేనా, చైనా యొక్క ఆర్థిక రాజధాని. ఓకేనా, చైనా దేశంలో ఉంటుంది షాంఘై. ఓకేనా. సో బ్రిక్స్ బ్యాంక్ అన్నా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నా ఒకటే అండి. బ్రిక్స్ బ్యాంక్ కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిక్స్ దేశాలు అండి. ఓకేనా, బ్రిక్స్లో ఉన్న 5 దేశాలకి ఇందులో ఈ బ్రిక్స్ బ్యాంక్లో సభ్యత్వం ఉందండి. ఆల్ కంట్రీస్ ఈక్వల్ షేర్ ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మిగతా ఆప్షన్ చెక్ చేద్దామండి. బీజింగ్లో ఏముంటుంది అంటే ఏఐఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఇది 2016లో ఉంటుంది. ఇది వరల్డ్ బ్యాంక్ని కౌంటర్ చేయడం కోసము చైనా ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనీలాలో ఏ బ్యాంక్ ఉంటుంది అంటే ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుందంటే ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎక్కడ ఉంటుందంటే ఫిలిప్పైన్స్ దేశంలోని మనీలాలో ఉంటుంది. నెక్స్ట్ వాషింగ్టన్ డీసీలో ఏముంటుందంటే వరల్డ్ బ్యాంక్ అండి, వరల్డ్ బ్యాంక్ ఉంటుంది, ఐఎంఎఫ్ ఉంటుంది, అదేవిధంగా ఐబిఆర్డి కూడా ఉంటుంది, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్ట్ అండ్ డెవలప్మెంట్ ఐబిఆర్డి కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ షాంఘై, మిగతాయి కూడా యూస్ఫుల్ అండి. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2023ని ఇటీవల ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే కువైట్లో. ఓకేనా. సో విదేశాంగ సహాయ మంత్రి, ఓకేనా, అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి సో ఈ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2023ని ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే కువైట్లో ప్రారంభించడం జరిగింది. ఓకేనా, కువైట్లో ప్రారంభించడం జరిగింది. ఓకే. సో ప్రజెంట్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు అని తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. చాలా వెరీ ఈజీ అండి. నెక్స్ట్, ఆస్ట్రేలియా మరియు భారత్ సంబంధాలకు ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు మరియు దాతృత్వానికి విశిష్ట సేవలు అందించినందుకు గాను ఈ క్రింది వారిలో ఏ ప్రముఖ అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తకు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా, చూడండి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు లభించింది. ఓకేనా. సో చూడండి, ఇండియా అండ్ భారతదేశము ఆస్ట్రేలియా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు, దాతృత్వ సంబంధాలకు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేయడం జరిగిందో అంటే ఎవరైతే ఇక్కడ కృషి చేయడం జరుగుతుందో వాళ్ళకి ఇచ్చే అవార్డు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అండి. సో ఈ సంవత్సరం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు అనేది ఎవరికి ఇవ్వడం జరిగిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే రతన్ టాటా. ఓకేనా. సో రతన్ టాటాకి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. మిగతా వాళ్ళు మీకు ఐడియా ఉండాలని అజీమ్ ప్రేమ్జీ ఈయన ఎవరు అంటే విప్రో ఫౌండర్ అండ్ చైర్మన్, ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, సైరస్ పూనావాలా తెలియాలండి, సీరం ఇన్స్టిట్యూట్ సంబంధించండి. సీరం ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది అంటాడు, సీరం ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంటుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందంటే పూణేలో ఉంటుంది. ఓకే, పూణేలో ఉంటుంది.
సో సైరస్ పూనావాలా, అదర్ పూనావాలా ఇద్దరు తండ్రి కొడుకులను గుర్తుపెట్టుకోండి. సీరం ఇన్స్టిట్యూట్ ఫౌండర్స్ అండి. సైరస్ పూనావాలా సీరం ఇన్స్టిట్యూట్, ఇది పూణేలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఇటీవల చాట్ జీపీటీపై ఏ దేశం నిషేధం విధించింది? ఏ దేశం విధించడం జరిగిందంటే చాట్ జీపీటీ పైన ఇటలీ. ఓకేనా. సో ఇది గూగుల్కి కౌంటర్ చేయడం కోసం గూగుల్కి అగెనెస్ట్గా వచ్చింది చాట్ జీపీటీ అండి. ఓకేనా. చాట్ జీపీటీ ఏదైతే ఉందో సో దీనిపైన ఏ దేశం నిషేధం విధించడం జరిగింది అంటే ఇటలీ దేశం అండి. అదేవిధంగా ఇటలీ దేశం చూడండి, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. చూడండి, జార్జియా మెలోని. ఈ జార్జియా మెలోని చూడండి ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. జార్జియా మెలోని ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏంటంట అంటే ఇటలీలో ఇక నుంచి ఇంగ్లీష్ వాడకాన్ని తగ్గించాలని, మరికొద్ది రోజుల్లో పూర్తిగా అసలు ఇంగ్లీష్ వాడకాన్ని నిషేధించాలని. ఓకేనా. అంటే ఇంగ్లీష్కి అగెనెస్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడకూడదని, ఓన్లీ ఇటాలియన్ లాంగ్వేజ్ మాత్రమే వాడాలని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడకూడదని ఈ జార్జియా మెలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇటీవల చాట్ జీపీటీపై నిషేధించిన దేశం ఇటలీ. ఇటలీ దేశానికి సంబంధించి ప్రధాని జార్జియా మెలోని. అదేవిధంగా ఇంగ్లీష్ భాషపైన నిషేధం విధించిన దేశం ఏంటంటే ఇటలీ దేశము. ఇటలీ క్యాపిటల్ రోమ్. ఓకేనా. ఇటలీ క్యాపిటల్ రోమ్. అదేవిధంగా ఇటలీకి సంబంధించి కరెన్సీ యూరో. ఓకేనా, కరెన్సీ యూరో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, నెవాడో డెల్ రూయిస్ అగ్నిపర్వతం ఏ దేశానికి చెందినది? చూడండి, నెవాడో డెల్ రూయిస్ అగ్నిపర్వతం ఏ దేశానికి చెందింది అంటే కొలంబియా దేశానికి చెందిందండి. ఓకేనా. సో ఇది రీసెంట్గా బ్లాస్ట్ కావడం జరిగింది. గతంలో 38 ఇయర్స్ బ్యాక్ ఒకసారి బ్లాక్ కావడం, ఇక్కడ అంటే ఇది విస్ఫోటనం చెందడం జరిగింది. సో ఇది రెండవసారి విస్ఫోటనం చెందడం జరిగింది కాబట్టి న్యూస్లోకి రావడం జరిగింది. నెవాడో డెల్ రూయిస్ అగ్నిపర్వతం ఏ దేశానికి సంబంధించింది అంటే కొలంబో దేశానికి సంబంధించి. ఓకేనా. అగ్నిపర్వతాలు సాధారణంగా ఇక్కడ ఇండోనేషియాలో చాలా కనిపిస్తాయండి. అదేవిధంగా ఇండోనేషియా క్యాపిటల్ సిటీని కూడా రీసెంట్గా మార్చడం జరిగింది అండి. వాస్తవానికి ఇండోనేషియా క్యాపిటల్ సిటీ జకార్తా. సో ఇప్పుడు క్యాపిటల్ సిటీ కొత్తగా మార్చడం జరిగింది. అదే నుసంతారా. ఓకేనా. కొత్త క్యాపిటల్ సిటీ నుసంతారా అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇండియాలో సంబంధించి ఇండియాలో ఒకే ఒక అగ్నిపర్వతం ఉందండి. అది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. దాని పేరు కనుక తెలిస్తే, ఓకేనా, ఇండియాలో ఉన్న ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతం పేరు తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. నెక్స్ట్, 2236 మీటర్ల ఎత్తు, 58 అంతస్తులతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భవనాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం సాన్ క్రౌస్ పేరిట నిర్మిస్తుంది? అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది హైదరాబాద్లో నిర్మిస్తుందండి. ఓకేనా. ఇది హైదరాబాద్లో నిర్మిస్తుంది. చూడండి, దీని హైట్ ఎంత అంటున్నామండి? 236 మీటర్లు, 58 అంతస్తులతోని దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భవనము. దాని పేరు ఏంటంటే సాన్ క్రౌస్ పేరిట ఏ రాష్ట్ర ప్రభుత్వము దీన్ని నిర్మిస్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో. నెక్స్ట్, ఏ నదిపై తెలంగాణ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలతో 55 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వేని నిర్మిస్తుంది? చూడండి, ఏ నదిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలతో 55 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వేని నిర్మిస్తుంది? సో ఏ నదిపైన అంటే గుర్తుపెట్టుకోండి, మూసీ నదిపైన అండి. ఓకేనా. దీన్ని శంకుస్థాపన చేసింది ఎవరంటే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఓకేనా. కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ వ్యయం 10,000 కోట్లు అండి. ఎంత పొడవుతో నిర్మిస్తున్నారు అంటే 55 కిలోమీటర్ల మేర నిర్మించడం జరుగుతుంది ఎక్స్ప్రెస్ వే. నెక్స్ట్ చూడండి, 2022-23 చూడండి, 2022-23 దేశ రక్షణ ఎగుమతులు ఎంతకు పెరిగాయి? సో ఎంతకు పెరిగాయి అంటే చూడండి 15,900 కోట్ల రూపాయలకు పెరగడం జరిగిందండి. ఓకేనా. 15,920 కోట్లు 2022-23 సంవత్సరానికి పెరగడం జరిగింది. సో గతంలో అయితే కనుక 2021 అదేవిధంగా 2022 సంవత్సరానికి 12,874 కోట్లు. సో ఈ 12,874 కోట్లు కాస్త 2022-23 సంవత్సరానికి 15,920 కోట్లు అండి. సో అంతకంటే ముందు తీసుకున్నట్లయితే చూడండి, ఇది 2020-21 సంవత్సరానికండి. అదేవిధంగా అది ఎంత అంటే 8,434 అండి. నెక్స్ట్ 9,115 కోట్లు, ఇది 2019 నుంచి 2020 వరకు. అంటే చూడండి
దేశ రక్షణ ఎగుమతులు అనేది నానాటికి పెరుగుతుందని దీన్ని బట్టి చెప్పొచ్చు అండి. అంటే డిఫెన్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతున్నాయి. సో ఈ సంవత్సరానికి 2022-23 సంవత్సరానికి సంబంధించి 15,920 కోట్ల రక్షణ ఎగుమతులు మనము వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నోట్ చూద్దాం. 2024-25 సంవత్సరానికి సంబంధించి 1.75 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీతో పాటు 2024-25 నాటికి అంటే నెక్స్ట్ ఇయర్ అండి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నాటికి ఎగుమతులు 35,000 కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా. సో రక్షణ ఉత్పత్తులు ఎన్ని తయారు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే 1.75 lakhs crores అండి. 1.75 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తుల తయారీతో పాటు నెక్స్ట్ చూడండి ఎక్స్పోర్ట్స్ అనేది 35,000 అంటే ఇప్పుడున్న 15,920 కోట్ల కంటే నెక్స్ట్ 35,000 కోట్ల రూపాయల రక్షణ ఎగుమతులు అనేది ఎక్స్పోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏ ప్రముఖ వ్యక్తి జయంతిని భారతదేశంలో సమతా దివాస్గా నిర్వర్తిస్తారు? ఏ ప్రముఖ వ్యక్తి జయంతిని భారతదేశంలో చూడండి సమతా దివాస్ అంటే ఎవరి పుట్టినరోజు అంటే బాబు జగజీవన్ రామ్ అండి. సో ఈయన పుట్టినరోజు ఏప్రిల్ 5 అండి. ఓకేనా. ఏప్రిల్ 5 బాబు జగజీవన్ రామ్ పుట్టినరోజు సమతా దివాస్గా జరుపుకుంటామండి. నాకు సంబంధించి కొన్ని బిట్స్ కూడా ఉంటాయండి. దాదాపునే చూడండి 28 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేశాడు. కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. కేంద్ర మంత్రిగా అదేవిధంగా ఉప ప్రధానిగా కూడా పనిచేస్తాడండి. ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ భారతదేశానికి ఫస్ట్ కార్మిక శాఖ మంత్రి అండి. మొదటి కార్మిక శాఖ మంత్రి అంటే ఫస్ట్ లేబర్ మినిస్టర్ ఎవరంటే బాబు జగజీవన్ రామ్. ఓకేనా. మొదటి కార్మిక శాఖ మంత్రి. నెక్స్ట్ ఈ బాబు జగజీవన్ రామ్ వాళ్ళ కూతురు ఎవరు అంటే మీరా కుమార్ అండి. మీరా కుమార్ ఆయన కూతురు మీరా కుమార్. ఈమె ఎవరు అట అంటే చూడండి ఈమె 15వ లోక్సభ స్పీకర్గా పనిచేయడం జరిగిందండి. 15వ లోక్సభ స్పీకర్ అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అంటే భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా లోక్సభకు స్పీకర్గా పనిచేసిన మహిళ ఎవరు అంటే మీరా కుమార్. అదేవిధంగా దళిత మహిళ కూడా. ఓకేనా. అదేవిధంగా దళిత మహిళా స్పీకర్ ఎవరు అంటే మీరా కుమార్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో బాబు జగజీవన్ రామ్ పుట్టినరోజు ఏమంటున్నామండి సమతా దివాస్. నెక్స్ట్ వల్లభాయ్ పటేల్ సంబంధించి జాతీయ ఐక్యతా దినోత్సవం ఐక్యత అంటే యూనిటీ డే నేషనల్ యూనిటీ డే ఐక్యతా దినోత్సవంగా జరుపుతామండి. ఓకేనా. ఐక్యతా దినోత్సవం. ఈయన పుట్టినరోజు ఎప్పుడండి వల్లభాయ్ పటేల్ది అక్టోబర్ 31. నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి ఈయన పుట్టినరోజు ఏంటంటే జాతీయ సుపరిపాలన దినోత్సవం. ఓకేనా. సుపరిపాలన దినోత్సవం జాతీయ సుపరిపాలన దినోత్సవం. ఓకేనా. నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే. ఓకేనా. నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే అండి. నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చూడండి వాజ్పేయి పుట్టినరోజు డిసెంబర్ 25 అండి. నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు నవంబర్ 11 అండి. సో ఈయన పుట్టినరోజు ఈయన ఫస్ట్ విద్యాశాఖ మంత్రి కాబట్టి విద్యా దినోత్సవం. ఓకేనా. భారతదేశంలో విద్యా దినోత్సవంగా జరుపుతాము అంటే నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్టిఫైడ్ రైస్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా ఏప్రిల్ నెల నుంచి పంపిణీ చేయనుంది? ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అండి. చూడండి ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ అండి. అంటే బలవర్ధకమైన ఇక్కడ బియ్యం అండి. ఓకేనా. సో బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ రైస్ని ఏ రాష్ట్రము ఏప్రిల్ నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుందంటే తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్స్లో 76% రేటింగ్స్తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన నేతగా ఎవరు అంటే నరేంద్ర మోడీ అండి. చూడండి గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్స్లో 76%తో నరేంద్ర మోడీ ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. నరేంద్ర మోడీ ఫస్ట్ ప్లేస్లో అండి. నెక్స్ట్ ఆండ్రెస్ మాన్యుయల్ లోపెస్ ఈయన సెకండ్ ప్లేస్ అండి. ఇది ఏ దేశానికి సంబంధించిన దేశాధినేత అంటే చూడండి మెక్సికో. ఓకేనా. మెక్సికో. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరు అంటే యాంటోనీ అల్బనీస్. ఈయన ఎవరట అంటే ఆస్ట్రేలియా ప్రధాని. నెక్స్ట్ జార్జియా మెలోనీ ఫోర్త్ ప్లేస్ అండి. ఫోర్త్ ప్లేస్. మరి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఈమె ఇటలీ దేశానికి సంబంధించి జార్జియా మెలోనీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ
రైట్. చూడమ్మా, సో ఫ్రాన్స్ ప్రభుత్వానికి సంబంధించి చూడండి పెన్షన్ అర్హత వయసు 64 సంవత్సరాలకి చూడండి పెన్షన్ అర్హత వయస్సు 64 సంవత్సరాలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ చూడండి ఏ దేశంలో ఇటీవల ఆందోళనలు కొనసాగాయి అంటే ఫ్రాన్స్ దేశంలో. ఓకేనా, సో ఫ్రాన్స్ దేశానికి సంబంధించి పెన్షన్ అర్హత వయస్సు 64 సంవత్సరాలకు పెంచడం జరిగింది. దానివల్ల ఫ్రాన్స్ దేశంలో తీవ్ర ఆందోళనలు చేయడం జరుగుతుంది. ఇటీవల ఏ దేశంలో పెన్షన్ అర్హత వయసు 64 సంవత్సరాలు పెంచడం వల్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయని అడిగితే ఫ్రాన్స్ దేశం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మహిళల కోసం సరికొత్త సేవింగ్స్ స్కీమ్ అని రావడం జరిగింది. చూద్దాం. సో చూడండి, సో కేంద్ర ప్రభుత్వం అనేది మహిళల కోసం సరికొత్త సేవింగ్స్ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా చూడండి, దీని పేరు చూడండి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్తో చూడండి 7.5% వడ్డీతో ఇక్కడ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. ఈ స్కీమ్లో చూడండి ఇన్వెస్ట్ చేయాలంటే కనీసము చూడండి 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఓకేనా, కనీసం 1000 రూపాయలు, అదేవిధంగా మ్యాక్సిమం 2 lakhs. ఓకేనా, అంటే 1000 నుంచి 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇది కొత్త స్కీమ్ అండి. చూద్దాం. మహిళలు ఆడపిల్లల కోసం ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ మహిళా సమ్మాన్ చూడండి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ అండి. సో చూడండి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందట అంటే చూడండి ఈ ఏడాది చూడండి ఏప్రిల్ 1 నుంచి. ఓకేనా, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఏప్రిల్ 1 అండి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరుగుతుందండి. ఈ స్కీమ్ గురించి చూద్దాం. చూడండి ఈ స్కీమ్ అనేది చూడండి 1.59 lakhs పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులోకి రానుంది. 1.59 లక్షల పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులోకి రావడం జరుగుతుందండి. చూద్దాం ఈ స్కీమ్ గురించి. మహిళలు తమకు తాముగా లేదా మైనర్ గర్ల్స్ తరఫున గార్డియన్స్ అంటే సంరక్షకులు ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్చి 31, 2025 లోపు చూడండి మార్చి 31, 2025 లోపు మహిళా సమ్మాన్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ కింద కనిష్టంగా 1000 రూపాయలు, గరిష్టంగా 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్ కింద ఏడాదికి 7.5% వడ్డీని పొందొచ్చు. వడ్డీని 3 నెలలకు ఒకసారి లెక్కిస్తారు. చూడండి ఇంట్రెస్ట్ అనేది 3 నెలలకు ఒకసారి లెక్కిస్తారు. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 7.5% అండి. వడ్డీ అమౌంట్ ఇన్వెస్టర్ అకౌంట్కి యాడ్ చేస్తారు. డిపాజిట్ చేసిన డేట్ నుంచి 2 ఏళ్లలో మెచ్యూరిటీ ఉంటుంది. ఫామ్ 2 సబ్సిడీ చేయడం ద్వారా అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. అంటే 2 ఏళ్ల తర్వాత అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అండి. ఇన్వెస్ట్ చేసిన 7 ఏళ్ల తర్వాత 40% వరకు అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. చూడండి మొత్తం అమౌంట్ 2 years తర్వాత అండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన 1 year తర్వాత డబ్బులు కనుక అవసరం అనుకుంటే 40% వరకు ఇక్కడ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఫామ్ 3 సబ్మిట్ చేయడం ద్వారా కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అంటే కొంత మొత్తం కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ మెచ్యూరిటీకి ముందు అకౌంట్ క్లోజ్ చేయడానికి కుదరదు. అంటే మెచ్యూరిటీకి ముందు అంటే చూడండి 2 years ఖచ్చితంగా మెచ్యూరిటీ పీరియడ్ అండి. 2 years కంటే ముందు అకౌంట్ క్లోజ్ చేయడానికి అస్సలు ఉండదు. ఓకేనా, కానీ కొన్ని సందర్భాల్లో అకౌంట్ని పర్మనెంట్ క్లోజ్ చేసుకోవచ్చు. అవి అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు, ఒకవేళ హోల్డర్ అంటే ఎవరైతే అకౌంట్ ఉంటారో వాళ్ళు చనిపోయినప్పుడు, కానీ నెక్స్ట్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ నమ్మినప్పుడు అకౌంట్ని పర్మనెంట్గా క్లోజ్ చేసుకుంటే అప్పటి వరకు ఎంత వడ్డీ వస్తుందో అంత వడ్డీ చెల్లిస్తారు. కానీ డిపాజిట్ చేసిన 6 నెలల తర్వాతనే, ఒకవేళ 6 నెలల తర్వాత మాత్రమే అకౌంట్ను క్లోజ్ చేసుకోవడానికి వీలుంటుందట. వడ్డీ 2% తక్కువ వస్తుంది. ఒకవేళ మధ్యలోనే విత్డ్రా చేసుకుంటే కనుక 2% ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. బ్యాంకుల ఎఫ్డీల పైన, ఇతర స్మాల్ సేవింగ్స్ స్కీమ్ల పైన వస్తున్న వడ్డీ కంటే ఈ స్కీమ్లో ఎక్కువ వడ్డీ దొరుకుతుంది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్కు సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. అందువలన ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన వారు కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. చూద్దాం ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి దగ్గరలోని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ నెంబర్ 1 తీసుకోవాలి. సో దానికి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కీమ్స్ అనేది డెప్త్గా చదవాలండి. సో పెద్ద ప్యాసేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా చదివే ప్రయత్నం చేయాలి. చూడండి అవసరమైన వివరాలతో ఫామ్ నింపాలి. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మొత్తం స్కీమ్ గురించి ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి యోగా డేకి సంబంధించి పేపర్ కటింగ్ రావడం జరిగింది. ఇంపార్టెంట్ కాబట్టి మీకోసం తీసుకొని రావడం జరిగిందండి. చూడండి ప్రపంచవ్యాప్తంగా యోగా డే మీ అందరికీ తెలుసండి. జూన్ 21 యోగా డే. చూడండి ప్రపంచవ్యాప్తంగా 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, ఇంటర్నేషనల్ యోగా డేని దేశ విదేశాల్లో 2022 జూన్
21 నుంచి ఘనంగా నిర్వహించారు. అయితే మానవత్వం కోసం యోగా అనే ఇతివృత్తంతో, అంటే యోగా ఫర్ హ్యుమానిటీ అంటారండి, యోగా ఫర్ హ్యుమానిటీ. సో ఇది 2022 థీమ్కి సంబంధించి. అయితే 2022లో యోగా డే ఎక్కడ జరిపారు, అది ఫస్ట్ నుంచి ఎక్కడ జరిపారని ఇక్కడ ఇవ్వడం జరిగి చూద్దాం. 2015లో యోగా ఎక్కడ జరిపారంటే న్యూఢిల్లీలో అండి. యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్ దాని థీమ్. నెక్స్ట్ 2016లో చండీగఢ్ కనెక్ట్ విత్ యోగా, యోగాతో కనెక్ట్ కమ్మని. 2017 లక్నోలో జరిగిందండి యోగా ఫర్ హెల్త్. 2018 డెహ్రాడూన్ యోగా ఫర్ పీస్. 2019 రాంచీ యోగా ఫర్ చూడండి హియర్. సో 2020 కానీ 2021 కానీ కోవిడ్ సందర్భంగా ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఎవరి ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. 2022 థీమ్ చూద్దాం, మైసూర్లో జరిగిందండి. ఓకే, యోగా ఫర్ హ్యుమానిటీ, యోగా ఫర్ హ్యుమానిటీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ తీరరేఖ కలిగిన భారతదేశ రాష్ట్రాలు కూడా పేపర్ కటింగ్ ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్. చూడండి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గోవా. మొత్తం ఎన్ని రాష్ట్రాలు అండి? 9 రాష్ట్రాలు ఉంటాయి, మొత్తం 9 రాష్ట్రాలు. సో తీరరేఖ పేరు కూడా ఇవ్వడం జరిగిందండి. డైరెక్ట్ ఎగ్జామ్స్లో అడుగుతాడు, జాగ్రఫీలో భాగంగా అడుగుతూ ఉంటాడు. చూద్దాం, ఆంధ్రప్రదేశ్ తీరం పేరు కోస్తా తీరం అంటారండి, లేదా దీనికి ఇంకొక పేరు సర్కార్ తీరం అని కూడా అంటారు, సర్కార్ తీరం అని కూడా అంటారు. దీని డిస్టెన్స్ 974 కిలోమీటర్స్. నెక్స్ట్ తమిళనాడు కోరమండల్ తీరము 912 కిలోమీటర్లు. ఒడిశా ఉత్కల్ తీరం అంటారు. ఓకేనా, ఉత్కల్ డే ఎప్పుడు అంటే April 1 నిన్న కూడా డిస్కషన్ చేసుకున్నామండి. నెక్స్ట్ డిస్టెన్స్ 722 కిలోమీటర్స్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో వంగ తీరం, వంగ రెండు ఒకటే అండి, వంగ తీరం. సో 400 కిలోమీటర్లు ఉంటుంది. గుజరాత్ కాన్లా తీరము 1054 అంటే హైయెస్ట్, ఇది హైయెస్ట్ అండి, ఎక్కువ అత్యధిక తీరరేఖ. సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ హైయెస్ట్. నెక్స్ట్ మహారాష్ట్ర సంబంధించి కొంకన్ తీరం అండి, మహారాష్ట్ర అంటే కొంకన్ తీరం 804 కిలోమీటర్లు, కొంకన్ తీరం 804 కిలోమీటర్లు. నెక్స్ట్ కేరళ సంబంధించి మలబారు తీరం అండి. ఓకేనా, కేరళ అనేది మలబారు తీరం అంటామండి, 480 కిలోమీటర్స్. కర్ణాటక కెనరా తీరము 288 కిలోమీటర్స్. గోవా కొంకన్ తీరము చూడండి 36 కిలోమీటర్స్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు స్క్రీన్ షాట్ పెట్టుకొని కూడా దీన్ని నోట్ డౌన్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ పెట్టుకొని కూడా చదువుకోవచ్చు అండి. ఓకే స్టూడెంట్స్, ఓకే నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఆఫ్ ద డే. క్వశ్చన్ చూడండి, ఆప్షన్స్ చూడండి. క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.